అన్నమయ్య పదార్చనకే జీవితాన్ని అంకితం చేసిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ను పద్మశ్రీ పురస్కారం వరించింది. మరణానంతరం ఆయనకు కేంద్రం పద్మశ్రీని ప్రకటించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకుడైన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ సుమారు 1000కి పైగా అన్నమయ్య కీర్తనలకు స్వరకల్పన చేశారు. తెలుగువారికి అన్నమయ్యను దగ్గర చేసిన ప్రముఖుల్లో ఆయనది ప్రత్యేక స్థానం. వినరో భాగ్యం విష్ణు కథ, విన్నపాటు వినవలే, పిడికిట తలంబ్రాల పెళ్లికూతురు, ఇలా గరిమెళ్ల ఎన్నో సంకీర్తనలకు స్వరాలు సమకూర్చారు. దేశ విదేశాల్లో 6000 సంగీత కచేరీలు చేసిన బాలకృష్ణ ప్రసాద్ టీటీడీ ద్వారా అన్నమాచార్యులకు సంబంధించి 12 ప్రచురణలు అందించారు. తిరుపతి భవానీనగర్లో స్థిరనివాసం ఏర్పరచుకున్న బాలకృష్ణ ప్రసాద్ ఎందరికో అన్నమాచార్య కీర్తనలు పాడటం నేర్పారు. వేల మంది శిష్యులను అక్కున చేర్చుకుని విద్యను అందరికీ పంచారు. ఆయన సేవలకు ఎన్నో పురస్కారాలు వచ్చాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి 2023 ఫిబ్రవరి 23న కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఎన్నో అవార్డులు పొందారు. సంప్రదాయ కర్ణాటక సంగీతంతో పాటు లలిత జానపద సంగీతంలోనూ ఆయన పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.